దొంగతనం చేయడమే తప్పు. అలాంటిది లైఫ్ సెటిల్ అవుతుందని ఒక్కసారి దొంగతనం చేయడం తప్పు కాదంటున్నారు. అసలు ఆ దొంగతనం తప్పో ఒప్పో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఏమే ఏం చేస్తున్నావే? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా వదినా. తిని కూర్చోడానికి ఆలోచించడం ఎందుకు? మళ్ళీ తినడానికి ఏం చేయాలా అని. మీ అన్నయ్య నాకు ఫోన్ చేస్తాడు. మా నేను కాకపోతే పక్కింటి అమ్మకు కాల్ చేస్తాడా ఏంటి? ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు గాని ఈ రోజు నైట్ వస్తున్నాడంట. నాకు నెక్లెస్ తెస్తున్నాడు. మరి నాకు వడ్డనం తెస్తున్నాడా? కూసింత ముందుకెళ్ళి అద్దంలో సైజ్ చూసుకోవా. సైజు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి. సర్లే గాని వంట ఏం చేస్తావు? కూరగాయలు ఏం లేవు వదినా, అందుకే ఏం చేయలేదు. ఈ కాయగూరలలో ఒకటి ఒక రోజు వస్తే 2 రోజులు రారు ఏంటో. సర్లే నువ్వు సామాన్లు కడుగు, నేను ఇల్లు గుమ్మం తుడుస్తా. సరే వదినా. కూరగాయలు ఫ్రెష్గా ఉన్న జీవన తీసుకుంటా ఏమైనా కూరగాయలు? నాకొద్దు. యాంకర్ గారు మీకు వంట రాదులే, ఇంకెందుకులే కానీ కూరగాయలు కొనడానికి 2 గుమ్మడికాయలు వస్తున్నాయి చూడే. గట్టిగా మాకు గుద్దుకు చంపేస్తారు. కూరగాయలు అమ్మరా నువ్వు? ఏంటి బాబు మీరు రోజు రావట్లేదు? మీరు రోజు వచ్చి తీసుకోవట్లేదు కదండి, అందుకనే రావట్లేదు. అవును, వీడెవడు కొత్త కనిపిస్తున్నాడు? మా తమ్ముడు మేడం. మరి ఈడేంటి ఇంత మంచిగా రెడీ అయ్యాడు? వీడికి కూరగాయలు అమ్మడం కూడా ఒక జాబ్ అని చెప్పా, అందుకే గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగా రెడీ అయ్యి వచ్చాడు. ఒకవేళ బాత్రూమ్లు కడిగేదంటే ఎలా వచ్చేవాడో? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? అలా అడగండి, వెంటనే వీడు టీకా తూత్ అని బీజం వేసుకుంటాడు. అన్న నువ్వు తోతంటున్నావు అని ఓతున్నావు, అర్థం కావట్లేదే. కొంచెం దూరంగా ఉండు. ఫ్రెష్ గా ఏమున్నాయి ఏంటి? మీరు తప్పించి ఇవన్నీ ఫ్రెష్ మేడం. ఏంట్రా? అదే కూరగాయలన్నీ ఫ్రెష్ మేడం అంటున్నా. కోపాడకండి మేడం, మీరు కూరగాయలు తీసుకున్నారనుకో ఈరోజు మాకు ఆఫర్లు ఉన్నాయి. అవును మేడం. ఏం ఆఫర్స్? అమ్మాయి అందంగా ఉందనుకో 30% డిస్కౌంట్. అదే సూపర్గా ఉందనుకో 75% డిస్కౌంట్ మేడం. అయితే మాకు 75% ఇస్తారా? మీకైతే -75% డిస్కౌంట్ మేడం. ఎందుకు? మీ ఇద్దరిని ఒకరినొకరు చూసుకోండి అందుకు. మరి నాకైతే ఎంత ఇస్తారు? మీకైతే ఫ్రీయే మేడం. ఏం బాబు ఇది కూరగాయల షాపేనా? లేదు, చికెన్ షాపు. ఎన్ని కేజీలు కావాలి? ఎటకారమా? లేదు, గొడ్డు కారం. కనిపిస్తున్నాయి కదా కూరగాయలు. ఈ దోసకాయలు మంచివేనా? లేదు, నిన్న ముగ్గురు చంపి ఇవాళే వచ్చాయి, తీసుకోవా? మీరు కూరగాయలు తీసుకున్నారనుకో మా వాడు మీకు మేము చెప్తాడు మంచి. ఓహో చెప్పండి. ఏం సేటు వచ్చింది లేటు, తీసుకో క్యారెట్. ఇంకొకటి చెప్పరు? నీ నోట నా మాట, తీసుకో టమాటా. ఇంకోటి చెప్పండి. ఈసారి మా అన్న మన్యం దొరా కాదు, పిట్టల దొర. నీకెందుకురా? దుకాణంలో ఉంటది కొబ్బరికాయ, కొనుక్కోండి వంకాయ, ½ కిలో 40 అన్నంలో కలిపే. ఇంకొకటి చెప్పరా? నేను కూరగాయలు అమ్ముకోవటానికి వచ్చానా, మీకు మీమ్స్ చెప్పడానికి వచ్చానా? తీసుకోండి, రేపు చెప్తాను. సరే రేపు వస్తలే. ఎట్లా ఒరే, రేపు ఎల్లుండి రావడానికి ఇక్కడ ఏమైనా భోజనాలు జరుగుతున్నాయా? కూరగాయలు అమ్ముతున్నా, తీసుకో. అలా కాదండి, రేపు వస్తే ఇలాంటి మీమ్స్ వినొచ్చని. నేను కూరగాయలు కొనరా అంటే మీమ్స్ పక్కన కూరగాయలు అమ్ముకునే వల్ల ఏంట్రా నువ్వు? ఎవర్రా ఉదయాన్నే తరుగులుతారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యా మేడం. అన్ని 2 కిలోలు ఇచ్చేయమంటారా మీకు? వద్దు, 1/2 కిలో టమాటాలు చాలు. ఏంది దీనికోసం అని ఇందాల నుంచి బేరం ఆడుతున్నారు? అంటే మా ఆయన దుబాయ్ నుంచి వస్తున్నాడు, చికెన్ తెస్తాడు, అందులోకి 1/2 కిలో టమాటాలు సరిపోతాయి. మీదే టమాటాలు ఎక్కువ, మీకు టమాటాలు ఎందుకు మేడం? తీసుకోండి మేడం, డబ్బులు ఇవ్వండి. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట, నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అన్న ఆంటీ బాగా నచ్చిందన్న. దానికి కదా దొంగతనానికి. నువ్వు దొంగతనం చేయి, నేను ఆ పనిలో ఉంటా. అనవసరంగా దుబాయ్ వచ్చానే.
ఎందుకు వచ్చావు? టాయిలెట్లు కడగడానికి వచ్చావా? అది కడిగినా బాగుండు, ఈ మొహాన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా. మరి పెళ్ళవ్వక ముందుకు నా వెనకాల కుక్కలా తిరిగావుగా. నేను తిరిగింది నల్లపంది వెనకాల, నాకేం తెలుసు? నువ్వేదో పెద్ద తెల్లగా ఉన్నట్టు మాట్లాడతావేంటి? నువ్వు నల్లపందివేగా. నిన్ను పెళ్లి చేసుకున్న సంగతి నా భార్యకి తెలిసిందా, నన్ను చంపేస్తుందే. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళలేదనుకో, నేను కూడా నిన్ను చంపేస్తా. సర్లే కానీ డబ్బులు బంగారం తెచ్చావా? 50 కేజీల బంగారాన్ని నేను ఉండగా డబ్బులు ఎందుకండి దండగా? రావేరా, పోయే దారిలో నిన్ను తాకట్టు పెట్టి పోతా. సర్లే కానీ నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ అందరికి పరిచయం చేస్తాను, ఓకేనా? దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యా, నేను ఎట్లాగోలా ఇంటికి తీసుకొచ్చేసాను. ఇట్లా చిన్నగా నువ్వు ఈ మూల దాక్కో, నిన్ను రేపు ఉదయం పరిచయం చేస్తాను. ఏమే? ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానే. బాగున్నారా? బాగానే ఉన్నానే. ఏమైనా తింటారా? ఇప్పుడు ఎందుకు లేవే, పనుకో, లేట్ అయిపోయింది కదా. సరే అండి, మీరు కూడా పడుకోండి. సర్లేవే. దొంగ దొంగ వచ్చాడే. అరే ఈరోజు ఎలాగైనా సరే మనం దొంగతనం చేసాలి ఇంట్లో, సరేనా? జాగ్రత్త. రే ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటావా? సారీ అన్న, తప్పొచ్చాను. రేయ్, ఎవర్రా మీరంతా? మేము మీ పక్కింటి వాళ్ళం, నైబర్స్. ఈ టైంలో వచ్చారేంటి మరి? అంటే పప్పు కోసం వచ్చా అంకుల్. అదేంటి, ఎవరైనా ఉప్పు కోసం వస్తారు కదా. అంటే మాకు కూర వండుకోవడం రాదు, ఇక డైరెక్ట్ పప్పు అడిగేస్తాం. అరే అసలు టైంలో వచ్చి ఏంటో ఏం చేస్తున్నావు? కొట్టడానికా? అవును. ముందు మా అన్నను కొట్టరా. రే మీ అన్ననేంట్రా? అన్నా నడుగుర కొట్టా, మాకెందుకు రెచ్చగొడతావు? అన్న రా అన్న. మళ్ళీ ఏంట్రా మీ డిస్కషన్? మన ఇంట్లో దొంగలు పడ్డారే. రావే. ఏమండి, వీళ్ళు దొంగలు కాదండి, మన వీధులు కాయగూరలు అమ్ముకునే వాళ్ళు. అయినా మీరేంట్రా ఇక్కడ? మీ ఇంట్లో ఒక రక్తపింజ దూరిందండి. బస్సు కొట్టేస్తుంది. హలో, నేను రక్త పింజర్ని కాదు, భార్యని. ఆయన భార్య నువ్వైతే మరి నేనెవరు అడుక్కు తినేదాన్నా? అయినా నువ్వెవత్తవే నా మొగుని తగులుకున్నా? వాడు నా మొగుడే, నువ్వెవత్తివే? అది పెళ్ళాని. అయినా మన ఇద్దరం ఎందుకు కొట్టుకుంటున్నావు? మన ఇద్దరిని మోసం చేసింది వాడు కదా. నువ్వు ఇలా రారా, నువ్వు ఇలా రావే. నువ్వు దుబాయ్ వెళ్ళి కష్టపడి సంపాదిస్తావంటే ఎవరితో తీసుకొచ్చి షికారు చేస్తావా? నువ్వు వద్దు, నీ నల్ల ముఖం వద్దు, నీతో కాపురమే వద్దు. అయినా జీవన గారు, నా మొహానికి ఇద్దరు ఆడలు కొట్టుకుంటే భలే సంతోషంగా ఉందండి. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుందబ్బా, కాన్సెప్ట్ బాగుంది. కూరగాయలు అమ్మడం, వచ్చి దొంగతనానికి రావడం, సో ఇలా దొరకడం డిఫరెంట్గా ఉంది, బాగుంది.